ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 100 ఛాలెంజెస్ ఇన్ 365 డేస్ అనమాట. మనం అయితే జనవరిలో వీక్లీ 2 ఛాలెంజెస్ చొప్పున జనవరిలో 8 ఛాలెంజెస్ చేసినాం. అంటే ప్రతి మంత్ 8 అనమాట. ఈ మంత్ లో కూడా 8. ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్ లో అయితే 2 చేసినాం. సెకండ్ వీక్ అయితే మిస్ అయింది అనమాట. ఇదైతే థర్డ్ వీక్ అనమాట. థర్డ్ వీక్ లో ఇక డైరెక్ట్ లాస్ట్ వీక్ మిస్ అయినా ఈ రోజు మొత్తం 4 ఛాలెంజెస్ ఒకటేసారి చదవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే బ్రెయిన్లోకి ఎక్కలేవు. మన గోల్ ఏంటంటే బ్రెయిన్లోకి ఎక్కించుకోవాలి. మన టైం కూడా మనకి డిసెంబర్ 31 దాకా ఉన్నది. సారీ చెప్పడం మర్చిపోయినా, ఈ రోజు శివరాత్రి. హ్యాపీ శివరాత్రి అందరికి. ఒక పొద్దున నేను కూడా ఫుల్ ఆకలి అవుతుంది, ఏం చేయాలో తెలియక వీడియోలు అయితే షూట్ చేస్తున్నా. పొద్దున 10 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ సైక్లింగ్ రైడ్ పోయేసి వచ్చిన. తర్వాత గణేష్ గడ్డి టెంపుల్కి పోయేసి వచ్చిన. ఇప్పుడు 2-3 అవుతున్న టైం. 2 అవుతుంది, 2-3 కాదు 3 అవుతుంది. 3 అవుతుంది టైం. ఏమైనా ఛాలెంజెస్ ఓపిక లేదన్నమాట. ఓకే, మన ఛాలెంజ్ 11 వచ్చేసి ఇగో చూస్తున్నారు కదా. ఛాలెంజ్ 11 ఇట్లా రాసుకుంటాం అనమాట. ఛాలెంజ్ 11 వచ్చేసి భీమ్ ఫర్ రామరాజు. చూసుకుంటే చదువుదాం, ఇది బ్రెయిన్లోకి ఎక్కలేదు. కొంచెం ఒక ఎక్కించుకోవడానికి జర టైం పడుతుంది. చదవడానికి ట్రై చేద్దాం. ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది, కలబడితే ఏగుసుక్క ఎగబడినట్టుంటది, ఎదురు పడితే చావుకైనా చెమట ధార కడుతుంది, ప్రాణమైన బంధుకైనా వాడికి బాంచనైతది, ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదారి, మా అన్న నా అన్న మన్యం దొర, అల్లూరి సీతారామరాజు. ఛాలెంజ్ 12 వచ్చేసి ఇది కూడా సేమ్ RRR సినిమా డైలాగ్. రామరాజు ఫర్ భీమ్. వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి, నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి, వాడి పొగరు ఎగిరే జెండా, వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ, వాడు భూతల్లి చనుపాలు తాగిన మన్నెం ముద్దుబిడ్డ, నా తమ్ముడు గోండు బెబ్బులి కొమరం భీమ్. ఛాలెంజ్ 13 వచ్చేసి కాలభైరవ అష్టకం అనమాట. ఇది ఈరోజే రాసుకున్నా, కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, చూసుకుంటే చదవడానికి ట్రై చేద్దాం. ఇది బ్రెయిన్లోకి ఎక్కాలంటే చాలా టైం పడుతుంది. దేవరాజ సేవ్యమానస పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమింద శేఖరం కృపాకరం, నారదాది యోగి బృంద వందితం దిగంబరం, కాశికాపురాదినాథ కాలభైరవం భజే, భానుకోటి భాస్వరం భవాని భవాద్భితారకం పరం, నీలకంఠమిప్సితార్థదాయకం త్రిలోచనం, కాలకాలమంబుజాక్ష మక్షశూలమక్షరం, కాశికాపురాదినాథ కాలభైరవం భజే. 4 లైన్స్ అయితే చదువుదాం. ఇది కొంచెం నోట్ తిరగట్లేదు, చూసుకుంటే కూడా చదవలేను. తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. ఇంకా ఇంకోటి ఛాలెంజ్ 14 వచ్చేసి ఏం రాసుకోలే అనమాట, ఎందుకంటే అది మన బ్రెయిన్లో ఉంది. కాటుకన్నలని అదిరి వేళ గురువులు ఆజ్ఞత కొడుతున్న రంగిది, ఉత్తర దిక్కున ఊరిని విడిచి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటిది, కోటలు దాటిది, అడుగులు దాటిది, మడుగులు దాటిది, అన్నీ దాటిది, బొటన వేలుతో నెత్తుల్పంగా పులుపుగా నిలుతున్న విభూతి ధరించిది, అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచి చెలుగుచి మడి వస్త్రములు కట్టిది, మండలముగా మాగిన పిమ్మట భైరవుడ ఏ శత్రుని చంపక చూచిది నెవరు చూడని లింగం, నిరుపద్రము నిశ్చలలింగం, మార్తేజము ఐక్యలింగం, పురాణ ప్రథము పవిత్రలింగం శివ. ఓకే, ఇవి అయితే మన ఛాలెంజెస్. నెక్స్ట్ వీక్ ఛాలెంజ్ 15, 16 అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ.